రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పక్కన భరోసా సెంటర్ ను డీజీపీ శివధర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేశారు. మహిళలు తమకు జరిగినటువంటి అన్యాయాలను అందరిలో చెప్పుకునేందుకు వీలు లేకపోవడంతో మహిళల కోసం భరోసా సెంటర్ ను ఏర్పాటు చేశామని శివధర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలోని 33 భరోసా సెంటర్లు ప్రారంభించామని అన్నారు. రానున్న రోజుల్లో జిల్లాల్లో కూడా భరోసా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. భరోసా సెంటర్లతో మహిళలకు పూర్తి భరోసా కల్పించేందుకు అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు అందుబాటులో ఉంటారని తెలిపారు. श्रीमान सम्मान घाट आपके निरीक्षण के लिए हाजिर है। शांति का रहेगा घाट विसर्जन। మనము ఎంకరేజ్ చేస్తే సార్ వాళ్ళు కరెక్ట్ వస్తారా బా లో 2016 సంవత్సరంలో మనం తెలంగాణ రాష్ట్రంలో ఈ భరోసా సెంటర్స్ ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టినాము. ఫస్ట్ హైదరాబాద్ లో మొదలుపెట్టినాము. ఇది 33వ భరోసా సెంటర్ ఇక్కడ ఓపెన్ చేసింది. ఇంకా ఒక 5-6 డిస్ట్రిక్ట్లలో ఇది భరోసా సెంటర్ ఓపెన్ చేస్తుంది. అది కూడా చేస్తాం త్వరలోనే. వీటి ఉద్దేశం ఏంటంటే ఈ మహిళలకు, పిల్లలకు ఈ పోక్సో యాక్ట్ కింద కానీ ఇట్లా వైలెన్స్ గురయ్యే, హింసకు గురయ్యేటువంటి మహిళల కోసం అని ఏర్పాటు చేసినటువంటి ఈ భరోసా సెంటర్ ఇది. బేసికల్ గా ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ రావడము, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడము, అందులో మనసు విప్పి మాట్లాడలేకపోవటము, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి అట్లా కాకుండా పోలీసులతో సంబంధం ఉంచుతూనే పోలీసులకు సపరేట్గా ఉంచాలన్న ఉద్దేశంతో ఒక భరోసా సెంటర్ మనం స్టార్ట్ చేసాం. అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే భరోసా సెంటర్కి వస్తారో వాళ్ళు పూర్తిగా మనసు చూపి మాట్లాడతారు, వాళ్ళకున్న సమస్యలు చెప్పుకుంటారు. కొన్నిసార్లు సమస్యలు పోలీసులకు చెప్పుకునే సమస్యలు ఉండొచ్చు. అట్లా కాకుండా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన శిక్షణ పొందినటువంటి కౌన్సిలర్స్ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్న సమస్యలలో వాళ్ళ ఆ సమస్యలను అనుగుణంగా మనం దాన్ని పరిష్కారం చేస్తుంటాము. ఆ కోర్టు వ్యవహారం కానీ, వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ అట్లాంటివి కూడా ఉంటుంది ఇక్కడ. సో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లస్ మన విమెన్ సేఫ్టీ వింగ్, మన సిఐడిలో ఉండేటువంటి విమెన్ సేఫ్టీ వింగ్, వీళ్ళు కలిసి ఇది చేస్తుంటారు. ఇందులో ఇప్పటికి 33 ఓపెన్ అయినాయి. దీంతో పాటుగా ఇంకో 6 జిల్లాల్లో చేయాల్సి ఉంది. అది కూడా చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.